చెప్పు నేనా నీ ప్రాబ్లం ఏంటి? స్వామి అది నాకు ఆపే, నువ్వు 10th క్లాస్ స్టూడెంట్ వే? అవును స్వామి. మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయం కదా? అవును స్వామి. చదువుదాని బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ కనిపిస్తుంది కదా? అవును స్వామి. అవును స్వామి. అయ్యే కనపడుతున్నాయి. నీ క్లాస్ రూమ్ బెడ్రూమ్ లాగా నువ్వు కూర్చునే పెంచి బెడ్ లాగా కనిపిస్తుంది నీకు? అవును స్వామి. కరెక్ట్ గా అంటే జరుగుతుంది. నీకు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయం లేకుండా అంతే కదా నేను? అవును స్వామి. అలాగే హరోం హరా చదువు సంక్రాంతికి పోవాలా? సంక్రాంతి పోవాలి 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 మ్యాథ్స్ ఎగ్జామ్ పోవాలి మ్యాథ్స్ ఎగ్జామ్ పోవాలి. ఆ నుదురు పట్టు, ఆ మొహం పట్టు, ఇదిగో ఈ నిమ్మకాయ తీసుకొని పడుకునే ముందు తలకిని పెట్టుకుని పడుకో. నువ్వు ఇద్దరు లేసలికల్లా నీ మ్యాథ్స్ టెక్స్ట్ వండుకుండా పోతుంది. ఓకేనా? సరే స్వామి. మీ దానికి నా దండాలు స్వీకరించా. రే శ్రీరామ్, మ్యాథ్స్ ఎగ్జామ్. నా మ్యాథ్స్ ఎగ్జామ్ నుంచి భయమే లేదురా. నిన్నే స్వామి దగ్గర పోయినా 20 ఎగ్జామ్ రాసి పాస్ అవుతా. చెప్పకపోయినా ఎగ్జామ్ ఏమైంది? ఒరే ఎదవా, ఎగ్జామ్ ఇప్పుడు పొద్దున అయిపోయిందిరా, ఇప్పుడు సాయంత్రం 5 అయింది. ఎగ్జామ్ అంటే భయం పోగొడతా.